ఎల్బీ స్టేడియంలో యోగా దినోత్సవ వేడుకలు జరుగుతున్నాయి. లైవ్ ద్వారా చూద్దాం. విశాఖ విమల విద్యాలయం విద్యార్థులు రోడ్డెక్కారు. స్కూల్పై స్టీల్ ప్లాంట్ యాజమాన్యం నిర్లక్ష్యం వహిస్తోంది. విద్యార్థులు, స్థానికులు ప్రజాసంఘ నేతలు ఆందోళనకు దిగారు. స్కూలుకు నిధులు ఇవ్వకుండా ఇబ్బంది పెడతారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 40 ఏళ్లుగా సేవలందిస్తున్న పాఠశాల అర్ధాంతరంగా మూసేయడం తగదన్నారు. స్టీల్ ప్లాంట్ యాజమాన్య తీరుపై నిరసిస్తూ రోడ్డుపై విద్యార్థులు యోగాసనాలు వేశారు. ఇప్పటికైనా విద్యార్థుల ఆవేదన గుర్తించాలని కోరారు. ప్రధాని, సీఎం, డిప్యూటీ సీఎంలు తమ ఆవేదన గుర్తించాలని విజ్ఞప్తి చేశారు. మనకు అన్యాయం జరిగిన జాతి టీచర్ వెంటనే కలుగు చేసుకోవాలి. వెంటనే కలుగు చేసుకోవాలి. విశాఖ విద్యాలయం కొనసాగించాలి. విశాఖ విద్యాలయం కొనసాగించాలి. విశాఖ విద్యాలయం కొనసాగించాలి. విశాఖ విద్యాలయం కొనసాగించాలి. ఎల్బీ స్టేడియంలో యోగా దినోత్సవ వేడుకలు జరుగుతున్నాయి. లైవ్ ద్వారా చూద్దాం. దయచేసి ఈ స్టేజ్ ఎదురుగా ఉన్న వాళ్ళందరూ మేము ఈ ప్లేస్కి వెళ్ళాల్సిందిగా కోరుతున్నాం. స్టేజ్ ఎదురుగా ఉన్న వాళ్ళందరూ దయచేసి వెకేట్ చేయాలి. మన కార్యక్రమం ప్రారంభం కాబోతుంది. అదేవిధంగా ఈ లెఫ్ట్ సైడ్ ఉన్న కార్యకర్తలు దయచేసి ఇంకా పూర్తిగా లెఫ్ట్కి వెళ్ళాల్సిందిగా కోరుతున్నాం. ఈ ప్లేస్ పూర్తిగా వెకేట్ చేయండి. ఆ గ్యాలరీలకు వస్తున్న విద్యార్థులంతా కూడా దయచేసి వేగంగా వెళ్ళి మీరు చాలా చక్కగా అక్కడ ఉన్న స్థలంలో కూర్చోవలసిందిగా కోరుతున్నాం. ఆల్ ద స్టూడెంట్స్ ఆర్ రిక్వెస్టెడ్ టు సిట్ ఇన్ ద గ్యాలరీస్. I request the principals or the escorts kindly take care of them and make them to sit soon in the gallery.